ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ది తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 3 నగరాలు సందర్శిస్తారు. అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధానమంత్రి సందర్శిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో తెలియజేసింది. కరోనాపై పోరాటంలో మన దేశం ఒక నిర్ణయాత్మకమైన దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధానమంత్రి ఈ సంస్థలను సందర్శించి శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా చర్చించడం వల్ల పౌరులకు టీకా ఇచ్చే విషయంలో సన్నద్దత, సవాళ్లు, ప్రణాళికలు స్పష్టమవుతాయని భావిస్తున్నారు. రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకుంటారని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థలో శాస్త్రవేత్తలతో, ఇతరులతో ప్రధానమంత్రి చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో 25,000 మందికి పైగా వాలంటీర్లతో వ్యాక్సిన్ల 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో షామీర్పేట సమీపంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న తమ సంస్థలో బయోసేఫ్టీ లెవెల్ 3 బయో కంటైన్మెంట్ పరిశోధనశాలలో ఈ వ్యాక్సిన్ ను అభివృద్ది పరిచి తయారు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలియజేసింది. ఇప్పటికే క్లినికల్ ప్రయోగాల మొదటి, 2వ దశలో సుమారు 1,000 మంది వాలంటీర్లకు పైన ప్రయోగాత్మకంగా టీకాను పరీక్షించారు. కరోనా టీకా త్వరితగతిన తయారు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి పర్యటన ప్రతిఫలిస్తోంది. రేపు ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా భారత్ బయోటెక్ సంస్థలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఈవేళ జరిగింది. దేశంలో 43,082 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,09,788కి పెరిగింది. కాగా 492 మరణాలు సంభవించగా మొత్తం మరణాల సంఖ్య 1,35,715కి చేరుకుంది. రికవరీ రేటు 93.65% మెరుగుపడింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 761 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,67,665కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,448కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 733 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,66,438 కాగా మొత్తం మృతుల సంఖ్య 6,976కి చేరుకుంది. తెలంగాణ రాష్ట ఎన్నికల సంఘం జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కోవిడ్ సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్-19కు సంబంధించిన ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యల పర్యవేక్షణ కోసం జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ను కమిషనరేట్ స్థాయిలోనూ, 30 సర్కిళ్లలోని సహాయ వైద్యాధికారులను సర్కిల్ స్థాయిలోనూ కోవిడ్ నోడల్ అధికారులుగా నియమిస్తూ సర్కిల్ లెవెల్ అధికారులను వార్డు స్థాయి కోవిడ్ అధికారులుగా నియమించాల్సిందిగా ఆదేశించారు. 1,20,000 కిట్లను 30 సర్కిల్ కార్యాలయాలకు, సర్కిల్స్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు సరఫరా చేస్తారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 10 కిట్లు ఎన్నికల విధులు నిర్వహించే వారి కోసం అందజేస్తారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 500 మిల్లీలీటర్ల శానిటైజర్లు 5 చొప్పున అందించేందుకు 60,000 శానిటైజర్ల సీసాలు కూడా సిద్దం చేశారు. నోడల్ వైద్యాధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భౌతిక దూరం పాటించేలాగాను, శానిటైజర్లు ఉపయోగించేలా, మాస్కులు ధరించేలాగా చూడాలని కమిషనర్ ఆదేశించారు. ఒక ప్రకటన. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ఎన్నికల ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ సమర్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం 2:30 నుంచి వినవచ్చు. దేశంలో గత 24 గంటల్లో 11,31,000కు పైగా కరోనా వైరస్ శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఇంతవరకు మన దేశంలో 13,70,00,000 శాంపిల్స్ పరీక్షించినట్లయింది. సమయబద్దంగా కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ దేశంలో పరీక్ష మౌలిక సదుపాయాలను పెంచుతూ వచ్చాయి. అత్యధిక స్థాయిలో పరీక్షలు జరపడం వల్ల కరోనాను త్వరగా గుర్తించి తక్షణం ఐసోలేషన్ విధించి సమర్థవంతంగా చికిత్స అందించడం సాధ్యమవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. WHO ప్రమాణాల కంటే 5 రెట్లు ఎక్కువగా మన దేశంలో కరోనా పరీక్షలు ఇంతవరకు జరిపారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.